గత 3 వారాలుగా ఫర్ ద లాస్ట్ 3 వీక్స్ డాలర్ వాల్యూ పడిపోతూ వస్తుంది. మీకు జనవరి 12th రోజైతే బ్లూంబర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్ 0.3% పడిపోయింది. సో ఇది డిసెంబర్ 2023 తర్వాత హైయెస్ట్ డ్రాప్. మళ్ళీ ఎందుకు డాలర్ వాల్యూ ఇంటర్నేషనల్గా పడిపోతుంది? దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు అమెరికన్ సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ అంటారు, ఇప్పుడు మన దేశంలో ఎలాగైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటామే, సో అలా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్కు మధ్య జరుగుతున్న ఓపెన్ ఫైట్. ఏంటి ఈ ఫైట్? ట్రంప్ వాదన ఏంటంటే తాను చెప్పినట్టు ఫెడరల్ రిజర్వ్ వినాలి అని. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మెచ్యూర్ డెమోక్రసీస్లో సెంట్రల్ బ్యాంక్స్ ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా టెక్నికల్ ఇండిపెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ పనిచేస్తుంటాయి, గవర్నమెంట్ నిర్ణయాలకు భిన్నంగా సంబంధం లేకుండా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అంటే ప్రభుత్వము నిర్ణయాల్లో భాగంగా పనిచేయదు రిజర్వ్ బ్యాంక్, ఎందుకంటే ప్రభుత్వంకు పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్యూర్లీ ఫిజికల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లే ఉంటాయి. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ కూడా అలా ఇండిపెండెంట్గా మానిటరీ పాలసీని డిసైడ్ చేస్తుంది. అంటే వడ్డీ రేట్లు ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. దీనికి ఏంటంటే ఇన్ఫ్లేషన్కు గ్రోత్కు మధ్య బ్యాలెన్స్ చేస్తుంది. మనీ అందుబాటు పెరిగితే ఎకానమీ గ్రోత్ పెరుగుతుంది, కానీ అదే సమయంలో మనీ అందుబాటు వల్ల ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అందువల్ల ఇన్ఫ్లేషను, ఎకనామిక్ గ్రోత్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంకు కోసం ఈ వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సవరిస్తూ వస్తుంది ఫెడరల్ రిజర్వ్. సో డొనాల్డ్ ట్రంప్ వాదన ఏంటంటే అదంతా ఏమీ లేదు, నేను చెప్పినట్టు వడ్డీ రేట్లు మీరు తగ్గిస్తూ ఉండాలి అని. ఎందుకంటే బారోయింగ్ కాస్ట్ తగ్గిస్తానని నేను ప్రామిస్ చేశాను ఎలక్షన్స్లో, మీరు వడ్డీ రేట్లు తగ్గించాలి అని. సో దానికి ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ అయిన జెరోమ్ పావెల్ అంగీకరించడం లేదు. ఆయన వాదన ఏంటంటే, నేను ఇప్పటి వరకు రిపబ్లికన్, డెమోక్రాట్ 4 ప్రెసిడెంట్స్ కింద పనిచేశాను, ఇండిపెండెంట్గా పనిచేస్తాము. ఫెడరల్ రిజర్వ్ ఎకానమీని పరిశీలిస్తూ అమెరికా ప్రజలకు ఏది ఉపయోగమో ఆ నిర్ణయం తీసుకుంటుంది. పొలిటికల్ ప్రెషర్తోనూ, రాజకీయపరమైన ఒత్తిళ్లతోనూ, పొలిటికల్ ఇంటిమిడేషన్, రాజకీయంగా బెదిరిస్తేనో మేము నిర్ణయాలు తీసుకుంటే అది అమెరికన్ ఎకానమీకి మంచిది కాదు అని. ఈ సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ ఇండిపెండెన్స్ అనేది చాలా కీలకం, ఎందుకంటే అది కరెన్సీ పైన పెట్టుబడిదారుల కాన్ఫిడెన్స్ డిసైడ్ చేస్తుంది. ఏ కంట్రీ అయినా ఇండిపెండెంట్ సెంట్రల్ బ్యాంక్ ఉంటేనే ఆ కంట్రీ కరెన్సీకి వాల్యూ ఉంటుంది. ఇవాళ డాలర్కు గ్లోబల్గా ఇంత స్ట్రెంత్ ఉండటానికి కారణం ఏంటి? అమెరికన్ ఎకానమీ సైజు, అమెరికాకున్న కెపాసిటీ మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్కున్న రోబస్ట్నెస్. ఇప్పుడు చైనీస్ యువాన్కు మీరు ఆ రకమైన గుర్తింపు లేదు. చైనా బలమైన ఎకానమీ కాదా? చైనా బలమైన మిలిటరీ కాదా? అయినా కూడా ఎందుకు లేదు అంటే చైనీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇండిపెండెంట్ అని ప్రపంచం భావించడం లేదు. అమెరికాలో ఇన్స్టిట్యూషన్స్ ఇండిపెండెంట్గా పనిచేస్తాయనే నమ్మకంతో గ్లోబల్ ప్రపంచ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వల్లో డాలర్దే పైచేయి, గ్లోబల్ ట్రేడ్లో డాలర్దే ఆధిపత్యము, గ్లోబల్ ట్రాన్సాక్షన్స్లో డాలరే ప్రిడామినెంట్ పాత్ర పోషిస్తుంటుంది. అందువల్ల డాలర్ పైన కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఇండిపెండెన్స్ ఉండాలి. కానీ ట్రంప్ దాడితో ఫెడరల్ రిజర్వ్ ఛాలెంజ్ని ఎదుర్కొంటుంది. సో ఏకంగా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జెరోమ్ పవెల్ను తొలగిస్తానంటే ఆయన ఫైర్ ఇమ్మని చెప్పి బెదిరించారు. కానీ అది అంత సులభం కాదని అర్థమై నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదని మళ్ళీ తర్వాత ముక్తాయింపిచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అలాగే ఒక గవర్నర్ను, మరో గవర్నర్ను తొలగిస్తూ ఆదేశాలు కూడా ఇచ్చేశాడు, కానీ అది అమలు కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. ప్రెసిడెంట్ ఇలా సెంట్రల్ బ్యాంకును శాసించవచ్చా అని.
అలాగే ఎకనామిక్ అడ్వైజర్ తన ఆర్థిక సలహా మండలికి నాయకత్వం వహిస్తున్న చీఫ్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ను అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, ఫెడ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్కు నియమించాడు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మేలో జెరోమ్ పవెల్ రిటైర్ కాబోతున్నాడు. ఆయన ప్లేస్లో తాను నియమించుకోబోయేటువంటి ఫెడ్ గవర్నర్ను తాను చెప్పినట్టు వినేవాడిని పెడతారేమోనన్న అనుమానం కూడా పెరుగుతోంది. సో ఇదంతా ఫెడరల్ రిజర్వ్ పైన కాన్ఫిడెన్స్, అటానమీ పైన దాడి జరుగుతోంది కనుక డాలర్ పైన కాన్ఫిడెన్స్ దెబ్బతిని డాలర్ వాల్యూ పడిపోతుంది. ఇప్పుడు తాజాగా జెరోమ్ పవెల్ ఒక వీడియో కూడా విడుదల చేశాడు. చూడండి మీరు, ఆ వీడియోలో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. On Friday, the Department of Justice served the Federal Reserve with grand jury subpoenas, threatening a criminal indictment related to my testimony before the Senate Banking Committee last June. That testimony concerned in part a multi-year project to renovate historic Federal Reserve office buildings. I have deep respect for the rule of law and for accountability in our democracy. No one, certainly not the chair of the Federal Reserve, is above the law. But this unprecedented action should be seen in the broader context of the administration's threats and ongoing pressure. This new threat is not about my testimony last June or about the renovation of the Federal Reserve buildings. It is not about Congress's oversight role. The Fed, through testimony and other public disclosures, made every effort to keep Congress informed about the renovation project. Those are pretexts. The threat of criminal charges is a consequence of the Federal Reserve setting interest rates based on our best assessment of what will serve the public, rather than following the preferences of the President. This is about whether the Fed will be able to continue to set interest rates based on evidence and economic conditions, or whether instead monetary policy will be directed by political pressure or intimidation. I have served at the Federal Reserve under 4 administrations, Republicans and Democrats alike. In every case, I have carried out my duties without political fear or favor, focused solely on our mandate of price stability and maximum employment. Public service sometimes requires standing firm in the face of threats. I will continue to do the job the Senate confirmed me to do, with integrity and a commitment to serving the American people. ఏకంగా తానొక ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకున్నందుకు, అంటే అమెరికన్ ప్రజలకు ఏది అవసరమో అని తాము భావిస్తే ఆ నిర్ణయాలు తీసుకుంటాం. అమెరికన్ ఎకానమీని పరిశీలిస్తూ ప్రజలకు ఏది కరెక్టో అది చేస్తాం తప్ప ప్రెసిడెంట్ ప్రిఫరెన్సెస్కి అనుగుణంగా మేము వ్యవహరించము. రాజకీయ ఒత్తిళ్లతోనో రాజకీయ బెదిరింపులతోనో మేము పని చేయనందుకే నా పైన కక్ష కట్టారు. ఇది ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ చేస్తున్నాడు. ఏకంగా ఫెడ్ హెడ్ క్వార్టర్స్ను రెనోవేట్ చేసిన దానికి ఇవాళ జెరోమ్ పవెల్ పైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. సో అందుకే జెరోమ్ పవెల్ అంటున్నాడు, ఇది వాస్తవంగా మేము ఫెడ్ రిజర్వ్ బిల్డింగ్ను హెడ్ క్వార్టర్స్ను రెనోవేట్ చేసామన్నది కాదు ఇష్యూ. అసలు ఇష్యూ ఏంటంటే ట్రంప్ చెప్పినట్లుగా వడ్డీ రేట్లను మేము తగ్గించలేదు, ట్రంప్ చెప్పినట్టుగా మానిటరీ పాలసీ ఫాలో కావడం లేదు, ఫెడరల్ రిజర్వ్ ఇండిపెండెన్స్ను నిలబడ్డందుకు నాపై కక్ష గట్టి ఈ పని చేస్తున్నాడు అని ఏకంగా అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ చైర్పర్సన్ బహిరంగంగా ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీకు నేను చూపెట్టింది. ఇక అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ పైన గ్లోబల్ ఇన్వెస్టర్ల, గ్లోబల్ ట్రేడర్ల కాన్ఫిడెన్స్ను దెబ్బతీయదా ఇది?